మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. మనము నిజామాబాద్ జిల్లాలో ఉన్నాము. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే ప్రభుత్వ ప్రైవేట్ స్కూల్స్కి సంబంధించి ఇవాళ బడి గంటకి సంబంధించి మొగనుంది. సో ఈ అంశంకి సంబంధించి మాట్లాడితే మనము దుబ్బాలో ఉన్నాము. దుబ్బాకి సంబంధించిన ఈ గవర్నమెంట్ స్కూల్లో ఉన్నాము. సో ఇప్పటికే చాలామంది స్టూడెంట్స్ కూడా వచ్చిర్రు. విద్యార్థులు ఇక్కడికి వచ్చి అంటే ఎండాకాలము ముగిసిన తర్వాత స్కూల్స్ కూడా రీఓపెన్ కావడం జరిగింది. మనతో చాలామంది స్టూడెంట్స్ వస్తూ ఉన్నారు, వాళ్ళ పేరెంట్స్ కూడా వస్తూ ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాము, చూద్దాం, ఒకసారి ట్రై చేద్దాం. అన్న, ఎక్కడి నుంచి వచ్చారు అన్న? ఇక్కడనే సుభాష్ నగర్. సుభాష్ అవుతుంది పాప ఇప్పుడు 8th క్లాస్ అండి. మొన్న 7th అయిపోయింది, 8th. బాబు కూడా మొన్న 10th క్లాస్ అయిపోయింది ఇందులోనే. బాబు కూడా బాగానే ఉంది, ఫెసిలిటీస్ బాగానే ఉంటాయి ఇక్కడ, స్టడీ కూడా బాగానే ఉంటుంది. బాబు కూడా 9.1 వచ్చింది. చాలామంది పిల్లలు ఇప్పుడు మా పిల్లలు తమ్ముని పిల్లలు కూడా ఇక్కడనే, మా బామ్మర్ది పిల్లలు కూడా ఇక్కడ, అందరు ఇక్కడనే. టీచర్స్ కానీ పీటీ ఎన్సీసీ కానీ అన్నీ ఉన్నాయి. మా బాబు ఎన్సీసీ కూడా దీంట్లోనే చేస్తాడు. బాగుంది స్కూల్. ఎడ్యుకేషన్ పరంగా సూపర్ అంటారు. సూపర్, 100% సూపర్, 100% సూపర్. ప్రిన్సిపాల్ కానీ పీటీ టీచర్ అయితే స్కూల్ డ్రెస్ విషయంలో కానీ, యూనిఫామ్స్ లేకున్నా, స్కూల్ డ్రెస్ లేకున్నా, ఏది లేకున్నా బాగా స్ట్రిక్ట్గా మాకు ఎంట నెలకోసారి మీటింగ్ పెడతారు, పేరెంట్స్ మీటింగ్. అట్లా బాగానే ఉంది, స్కూల్ బాగుంది. సో ప్రైవేట్లో ఎట్లయితే మీటింగ్స్ పెడతారో గవర్నమెంట్ స్కూల్స్లో కూడా పెడుతున్నారు అంటారు. ఇక్కడైతే బాగుంది, అన్ని స్కూల్లో కన్నా నిజామాబాద్లో అయితే మాకైతే మేము వేస్తున్నాం ఇక్కడ. చాలా బాగుంది, స్కూల్ బాగుంది. మ్యాథ్స్ నాగరాజ్ సార్ అని చెప్పేసి సారు, ప్రిన్సిపల్ గంగాధర్ సార్ అని, వీళ్ళందరూ చాలామంది టీచర్స్ కూడా. పీటీ టీచర్ అయితే బాగా స్ట్రిక్ట్, షూస్ లేకుండా చెప్పులు వేసుకొని వస్తే కూడా గెట్ అవుట్, మళ్ళీ పేరెంట్స్కి ఇన్ఫామ్ చేయడము, మళ్ళీ రావడం చాలా బాగుంది. ప్రైవేట్ లాగానే అనిపిస్తుంది మాకు, బాగుంది. గవర్నమెంట్లో చదివిపోవడమే బాగా అనిపించింది మాకు కూడా, అందుకని అదే కంటిన్యూ చేస్తున్నాం. ఏం చదువుతుంది పాప ఇప్పుడు? 8th క్లాస్ అండి. ఎంత వచ్చింది? మీ బాబు 10th క్లాస్ కూడా ఇక్కడనే చదివారు అంటున్నారు, ఎంత వచ్చింది గ్రేడ్? 9.1 వచ్చిందండి. 9. ఇప్పుడు మళ్ళీ ఇంకో మా తమ్ముని పాప కూడా స్కూల్ టాపర్, ఇందులోనే స్కూల్ టాపర్, పేరు గంగాభవాని, స్కూల్ టాపర్. ఆమె కూడా ఆన్ ది వే వస్తుంది. చూడొచ్చు మనము ప్రభుత్వ పాఠశాల అనగానే చాలామంది తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటారు. అక్కడ ఎడ్యుకేషన్ అనేది సరిగ్గా ఉండదు, ఏర్పాట్లు అనేది సరిగ్గా ఉండదు అనేది ఒక అపోహ ఉంది. కానీ ఈ దుబ్బా స్కూల్కి సంబంధించి మాట్లాడుకుంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే ప్రభుత్వ స్కూల్స్కి సంబంధించి చాలా మంచి ఎడ్యుకేషన్ అందిస్తున్నారు అని చెప్పేసి మనకు ప్రాథమికంగా తెలుస్తూ ఉంది. సో ఆల్రెడీ ఇప్పటికే 9-10 అవుతుంది. ఇంకొక 20 minutesలో మొత్తం స్టూడెంట్స్ కూడా వచ్చే పరిస్థితి ఉంది. వాళ్ళు కూర్చుంటున్నారు. ఎప్పుడెప్పుడు స్కూల్ తెరుస్తారు, మేము ఎప్పుడెప్పుడు క్లాసెస్ వినాలి అని చెప్పేసి వాళ్ళు ఉత్సాహంగా వస్తున్నారు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో ఎడ్యుకేషన్ పరంగా ఇప్పటికే ప్రీవియస్గా మనకి వాళ్ళ పిల్లలు ఎవరైతే ఇక్కడ ఈ స్కూల్లో చదివారో మంచి ఫలితాల్లో కూడా వాళ్ళు సాధించారు అని చెప్పి చెప్తా ఉన్నారు. దాదాపు వాళ్ళ కొడుకు గురించి మాట్లాడుకుంటే 9.1% వచ్చింది అని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో చూద్దాం, ఇంకా అన్ని స్కూల్స్ని విజిట్ చేద్దాము. గవర్నమెంట్ స్కూల్కి సంబంధించి ఇప్పటికే ఎడ్యుకేషన్ పరంగా పూర్తిగా మనకి గవర్నమెంట్ అన్ని విధాలుగా వాళ్ళకి ఫెసిలిటీస్ అందిస్తూ ఉంది. యూనిఫామ్స్ కావచ్చు, డ్రెస్కి సంబంధించి కావచ్చు, బ్యాగ్స్కి సంబంధించి ఎలాంటి లోటు ఉండకుండా గవర్నమెంటే ఇవన్నీ అందిస్తూ ఉంది. ప్రభుత్వ పాఠశాలకు సంబంధించి బడిగంట మోగిందని చెప్పుకోవచ్చు. సో ఇదే అంశంకి సంబంధించి మాట్లాడడానికి మనతో నిజామాబాద్ జిల్లాకి సంబంధించిన ప్రిన్సిపల్ ఉన్నారు. మనము దుబ్బాలో ఉన్నాము. మెయిన్గా ఈ దుబ్బా పాఠశాల గురించి మాట్లాడుకుంటే గతంలో చాలా మంచి పర్సంటేజ్ సాధించారు ఇక్కడ 10వ తరగతి విద్యార్థులు అని చెప్పేసి కూడా మనకి ప్రాథమికంగా తెలిసింది. చాలా మందితో కూడా మనం మాట్లాడాము. సో ఒకసారి సార్తో మాట్లాడదాము. సార్ నమస్తే. చాలా డేస్ తర్వాత స్కూల్ రీఓపెన్ అయ్యింది. తెలంగాణ రాష్ట్ర సర్కార్ నుంచి కొన్ని గైడ్లైన్స్ కూడా ఇవ్వడం జరిగింది, కొన్ని చేంజెస్ కూడా చేయడం జరిగింది. సో ప్రతి వీక్లో కల్చరల్ యాక్టివిటీ కావచ్చు అవన్నీ ఏర్పాటు చేయాలని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇవన్నీ ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారా? నా పేరు జే గంగయ్య, గెజిటెడ్ ప్రధాన ఉపాధ్యాయులు, ప్రభుత్వ ఉన్నత పాఠశాల దుబ్బా హై స్కూలు, నిజామాబాద్ నార్త్. మా పాఠశాలలో ఈ వేసవి సెలవుల అనంతరము ఈ నూతన విద్యా సంవత్సరానికి మేము స్వాగతిస్తూ ఈరోజు పిల్లలందరూ రావడం వల్ల మాకు చాలా ఆనందంగా ఉంది. ఈ విద్యా సంవత్సరం మేము ప్రారంభించుకోవడానికి కూడా చాలా సంతోషిస్తున్నాము. తర్వాత ప్రభుత్వ పరంగా సకాలంలో పాఠ్యపుస్తకాలు మాకు అందించడం జరిగింది. తప్పకుండా అవి ఈరోజే పిల్లలకి ఇవ్వడం జరుగుతుంది. తర్వాత లాస్ట్ ఇయర్ మా పాఠశాలలో 10వ తరగతిలో
90% రిజల్ట్ సాధించాము. దాంట్లో భాగంగా ఒక 6 విద్యార్థులకు జీపీఏ 9.3 ఇద్దరికి, 9.2 ఇద్దరికి, 9.0 ఇద్దరికి, ఈ విధంగా జీపీఏలు ఒక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఈ విధంగా సాధించడం మా ఉపాధ్యాయులందరి సమిష్టి కృషి ఫలితమని చెప్తున్నాను. మా పాఠశాలలో గేమ్స్ అండ్ స్పోర్ట్స్, కల్చరల్ యాక్టివిటీసు చాలా మేము ఇంప్లిమెంటేషన్ చేస్తున్నాము. ప్రభుత్వ ఆదేశాలను తప్పకుండా పాటించి ప్రభుత్వం ప్రతి ఆదేశాలు మేము పాటించి అవన్నీ మా పాఠశాలలో అమలు పరుస్తామని మీకు తెలియజేస్తున్నాం. సో ఈరోజే స్కూల్ స్టార్ట్ కావడం జరిగింది, రీఓపెన్ జరిగింది. చాలామందికి ఉన్న డౌట్ అంటే పిల్లల్ని స్కూల్స్కి పంపించినారు తల్లిదండ్రులు, కాకపోతే మధ్యాహ్న భోజనానికి సంబంధించి వాళ్ళ నుంచి పెడుతున్నారా లేదా అనేది ఒక క్వశ్చన్ మార్క్ ఉంది. సో ఇది ఎట్లా ఉంది, ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారా ఈ రోజు నుంచి? మధ్యాహ్న భోజనం పిల్లలకు అందిస్తున్నాం ఈ రోజు నుండే, కాబట్టి ప్రభుత్వ ఆదేశాలు ఉన్నాయి, మేము తప్పకుండా అందిస్తున్నాం. మనం చూడొచ్చు ఇప్పటికే దుబ్బా ప్రభుత్వ పాఠశాలలో ఉన్నాము. చాలా మంచి ఏర్పాట్లు చేసిరు అని చెప్తున్నారు. అదేవిధంగా స్కూల్లో మనము ఆల్రెడీ అప్పటి నుంచి ఒక 1 అవర్ నుంచి ఇక్కడ స్పెండ్ చేయడం జరిగింది. చిన్న పిల్లలు స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ సార్స్ని చూసిన తర్వాత కౌగిలించుకోవడం కూడా మనం కొన్ని దృశ్యాలు మనం చూడడం జరిగింది. సో స్కూల్స్లో ఎవరైతే బాయ్స్తో పాటు గర్ల్స్ కూడా ఉంటారు కాబట్టి గర్ల్స్తోని అసలు ఎట్లా ఉంటుంది ఇంటరాక్షన్ అనేది కూడా మనతో మాట్లాడడానికి అయితే మేడం ఉన్నారు. ఒకసారి మాట్లాడడం. మ్యామ్ నమస్తే. చాలా డేస్ తర్వాత స్కూల్ రీఓపెన్ అయింది, వేసవి సెలవులు మొత్తం పిల్లలు చాలా యాక్టివ్గా ఉన్నారండి. ఎప్పుడెప్పుడు స్కూల్లో జాయిన్ కావాలని ఇంకా వాళ్ళు చాలా ఎంతూసియాస్టిక్గా ఉన్నారు. పిల్లలతో కలవడం మాకు కూడా చాలా సంతోషము. ఇక్కడ పిల్లలు చాలా బాగున్నారు, గర్ల్స్ కానీ బాయ్స్ కానీ అందరు చక్కగా చదువుకుంటారు. మా స్కూల్లో ఎవ్రీ ఇయర్ రిజల్ట్ అనేది చాలా హైగా ఉంటుంది. డిస్ట్రిక్ట్ లెవెల్ మొత్తం చూస్తే కూడా 90% ఉంటుంది మాది. కాబట్టి పిల్లలు అన్ని యాక్టివిటీస్లో నాట్ ఓన్లీ అకాడమిక్ కానీ కల్చరల్ ప్రోగ్రామ్స్ కానీ, గేమ్స్లో కానీ, సైన్స్ ఎగ్జిబిట్స్లో కానీ చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ అవుతారు. సో ఆల్రెడీ మేము కూడా తెలుసుకోవడం జరిగింది, మీతో ఆడపిల్లలు చాలా మంచిగా ఇంటర్గేట్ అవుతూ ఉంటారు అని చెప్పేసి కూడా తెలుస్తుంది. అందుకే మీతో మాట్లాడుతున్నాము. సో ఎట్లా అనిపిస్తుంది? పిల్లలు చాలా అన్నిట్లో ఇంటరాక్టివ్ అవుతుంటారు. ఏదున్నా కూడా అంటే ఇక్కడ బాయ్స్ కంటే కూడా ఆడపిల్లలతో ఎక్కువ ఉంటుందండి. వాళ్ళ పర్సెంటేజ్ ఎక్కువ ఆల్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ కావడం కానీ చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ అవుతుంటారు. అన్నిట్లో ఏదున్నా వాళ్ళు చాలా ఎందుకంటే బయట ఇప్పుడు మన బడి కానీ బేటీ పడావ్ అట్లాంటి ప్రోగ్రామ్స్లో కూడా ఇంకా పిల్లలు చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ అవుతుంటారు. ఆడపిల్లల గురించి మాట్లాడుకుంటే సార్స్తో ఏం చెప్పుకోలేరు, కాకపోతే మీరు కూడా ఒక వన్ ఆఫ్ ది స్టాఫ్. చాలామంది కొత్త ఎంప్లాయీస్ కూడా ఇక్కడ రావడం జరిగింది. టీచర్స్ వేరే స్కూల్స్ నుంచి కూడా ట్రాన్స్ఫర్ అయ్యి ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళతో మాట్లాడారా? వాళ్ళు ఏమనుకుంటా ఉన్నారు స్కూల్ చూసిన తర్వాత? పిల్లలు చాలా, ఎందుకంటే న్యూ స్టాఫ్ కదండి, న్యూ టీచర్స్ అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఏదున్నా చాలా బాగా షేర్ చేసుకుంటారు టీచర్స్తో కూడా. వాళ్ళకి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఏదున్నా పర్సనల్గా కానీ మాతో చాలా ఇంటరాక్టివ్ అవుతుంటారు. అట్లా ఇబ్బంది ఏం లేదు పిల్లలతోటి. థ్యాంక్ యూ మ్యామ్. మనం చూడొచ్చు. సో స్కూల్ గురించి మాట్లాడుకుంటే ప్రభుత్వ పాఠశాలల్ని టార్గెట్ చేసింది తెలంగాణ సర్కార్. సో ఎలాంటి అంతరాయాలు జరగకుండా చాలా మంచి ఫెసిలిటీస్ ఇవ్వాలి అని చెప్పేసి వాళ్ళు ముందు నుంచే ఈ 15 రోజుల వ్యవధుల నుంచి 1 మంత్ నుంచి కూడా ఈ పనులన్నీ చేపించారు. సో మెయిన్గా ప్రభుత్వ పాఠశాల అనగానే ఇక్కడ ఫెసిలిటీస్ ఎట్లా ఉంటాయి అనే దానిపైన కూడా ఒక డౌట్ అనేది ఉంటుంది. కానీ ఇక్కడ ఎలాంటి ఫండ్స్ రాకపోయినా కూడా కొన్ని స్వచ్ఛంద సేవా సంస్థల నుంచి వాళ్ళు ఇవి మన నిధులు తీసుకొని కొన్ని పనులు చేపించినాము అని చెప్పేసి మనకు చెప్పడం జరిగింది. సో ఇదే అంశంపై మాట్లాడడానికి మనతో సార్ ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాము. సార్ చెప్పండి, ఈ వాటర్ ఫెసిలిటీస్కి సంబంధించి ఇంతకుముందు ఇబ్బంది ఉండే, ఇవన్నీ చేసినాము అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇట్లా ఉంది. అయితే మాకు స్కూల్లో జరిగిన సైన్స్ డేకు మేము ఇన్వైట్ చేసామండి. ఇంటర్వ్యూలు వాళ్ళు వచ్చేసి వాళ్ళు చూసేసి మా సైన్స్ డే చాలా ఇంప్రెస్ అయిపోయి ఏం చేస్తాం, మీ స్కూల్కి ఏదో ఒకటి ఎంటర్టైన్ చేస్తామన్నారు. టాయిలెట్స్గా మొత్తం స్కూల్ని అడాప్ట్ చేసుకుంటామన్నారు. కాకపోతే ఫస్ట్ అయితే మీకు ఏదో ఒకటి చేస్తామని చెప్పేసి అంటే మాకు వాటర్ ఫెసిలిటీస్ వాళ్ళు చూశారు. పిల్లలకి చిన్నగా ఉంటుంది ట్యాంకు, చేతులు కడుక్కోవడానికి కష్టం అవుతుండే. వాళ్ళకి చెప్పాము ఇట్లా 500 విద్యార్థులు ఉన్నారండి, వీళ్ళకి కష్టం అవుతుందంటే ట్యాంకు ఫస్ట్ వెంటనే ట్యాంక్ శాంక్షన్ చేశారు. మేము హాలిడేస్లో పిల్లలు చెడగొడతారని చెప్పేసి మేము 1 వీక్ 10 డేస్ ముందు మా ప్రోగ్రామ్ స్టార్ట్ చేసాము. పైన ట్యాంక్ కనబడకుండా ఎలాంటి డ్యామేజ్ కాకుండా రూమ్లో పెట్టేసేసి దానికి సెక్యూరిటీ పర్పస్ ఎక్కడ కూడా బయట కనబడకుండా లీకేజ్ కాకుండా అన్ని సెక్యూరిటీ చేసి ఇక్కడ
హ్యాండ్ వాష్ చేసాము, ఇక్కడ వాటర్ వాళ్ళు డైరెక్ట్ వాటర్ వచ్చేసి వంట చేసుకోవడానికి ఇట్లా అన్నీ చేసాం. అలాగే ఇంకా మేము చాలా కార్యక్రమాలు చేస్తున్నామండి. ఇంకొక స్వచ్ఛంద సంస్థ వాళ్ళు ఏం చేస్తారంటే మా పిల్లలు ఇవన్నీ చూసేసి వాళ్ళు ఏం చేస్తారు, బెంచెస్ అన్నీ కూడా డ్యామేజ్ అయినాయండి, డ్యూయల్ డెస్క్స్. అవన్నీ కూడా ఈరోజు స్టార్ట్ కావాలి, రేపు స్టార్ట్ అవుతాయి. మొత్తం 150 బెంచెస్ను వాళ్ళు చేసి ఇవ్వడానికి ఒప్పుకున్నారండి. సో మనం చూడొచ్చు చాలా మంచి స్వచ్ఛంద సేవా సంస్థల నుంచి కూడా ఇట్లాంటి ఫండ్స్ ఇప్పించుకొని పిల్లలకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండద్దు అని చెప్పేసి ఇవన్నీ చేస్తున్నాము అని చెప్పి చెప్తున్నారు. సో వాటర్ ఫెసిలిటీ చాలా మంచి ఏర్పాటు చేసారు. తర్వాత మనకి స్కూల్ స్టార్ట్ అయిన తర్వాత ఖచ్చితంగా మనకి మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించి అందరికీ గుర్తొస్తూనే ఉంటుంది. చాలామందికి ఉన్న డౌట్, పిల్లల్ని మేము పంపిస్తున్నాం చాలా రోజుల తర్వాత స్కూల్కి పంపిస్తున్నాం, అక్కడ సరైన ఫెసిలిటీస్ ఉన్నాయా లేవా అనేది చాలామందికి ఉంటుంది డౌట్. కాకపోతే మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా చేస్తూ ఉన్నారు, వాటర్ ఫెసిలిటీ అవన్నీ తీస్తూనే ఉన్నారు. సో వాళ్ళ ఇప్పటివరకు ఎవరైతే ఇక్కడ వంటలు చేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళంతా కూడా వచ్చారు, అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఒకసారి విజువల్స్ చూడొచ్చు, బొగోన్లన్నీ తీసారు. మధ్యాహ్న భోజనానికి సంబంధించి ఆ టైంలో పిల్లలకి భోజనం పెట్టేందుకు పూర్తిగా వాళ్ళు ఇచ్చేస్తూ ఉన్నారు. సో భోజనం ఖచ్చితంగా పెడతారు, మీరు ఎవరు కూడా చింతించొద్దు అని చెప్పేసి సార్ చెప్తా ఉన్నారు. సో మరి ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ఈ మన దుబ్బా ఏరియాలో స్కూల్ ఏదైతే ఉందో దీంట్లో చాలా మంచి ఫ్యాకల్టీ ఉంది అని చెప్పేసి మనకి ఇప్పటికే తెలుస్తుంది. సో సార్స్తో మాట్లాడదాము. ఒక మంచి గురుకులాలకు సంబంధించి కూడా కొంతమంది ఎంపిక అవుతూ ఉన్నారు అని చెప్పేసి మనకు తెలుస్తుంది. సో సార్తో మాట్లాడదాం. సార్ చెప్పండి. సార్ నమస్కారం. ఇక ఈ సంవత్సరము సిఓఈ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అని గురుకులాలో చైతన్య నారాయణ లాగా కార్పొరేట్ స్కూల్లో ఏ విధమైన విద్య అందిస్తారో అలాంటి విద్యా సదుపాయం గల స్కూళ్ళను సిఓఈ స్కూల్స్ అంటారు. ఈ స్కూల్లో ఆ స్కూల్కి ఎంట్రన్స్కి 2 దశల ఎగ్జామ్ ఉంటుంది. మొదటి దశలో మా స్కూల్ నుండి 7 మెంబర్స్ సెలెక్ట్ అయ్యారు. రెండవ దశలో అంటే మెయిన్స్లో 2 సెలెక్ట్ అయ్యారు. ఇప్పుడు ప్రస్తుతం ఒకళ్ళు ఇఫ్రా ఫాతిమా అనే స్టూడెంట్, సెకండ్ అమ్మాయి అభిజ్ఞ అని స్టూడెంట్ సిఓఈ సిద్దిపేటకు సెలెక్ట్ అయింది. ఇంకా ఫైనల్ లిస్ట్ పడలే. ఫైనల్ లిస్ట్లో కూడా ఇంకా కొందరికి అవకాశం దక్కే ఛాన్స్ ఉంటుంది. అదేవిధంగా పాలిటెక్నిక్ ఎంట్రన్స్లో కూడా మా 8 మంది విద్యార్థులు, ఈ పాఠశాలకు సంబంధించిన 8 మంది విద్యార్థులు సెలెక్ట్ అయ్యారు. వాళ్ళ కౌన్సిలింగ్ త్వరలో ఉంది. సో స్టడీ పరంగా ఇంటర్ వరకు కూడా మొత్తము గవర్నమెంటే 12,000 చొప్పున ఇయర్లీ 12,000 చొప్పున వాళ్ళు ఇస్తున్నారు అని చెప్పేసి వస్తుంది. నిజమేనంటారా? అవును సార్, ఎన్ఎంఎంఎస్ స్కాలర్షిప్ టెస్ట్ అని ఉంటుంది. 8th క్లాస్లోనే అది ఎంట్రన్స్ ఉంటుంది సార్. అయితే మేము పిల్లల్ని ఏం చేస్తామంటే 8th క్లాస్ స్టార్టింగ్ రాగానే పిల్లల్ని ఎవరైతే రాస్తారో వాళ్ళ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని అడిగి సాయంత్రం 4 నుంచి 4:45 వరకు డైలీ వాళ్ళకు క్లాస్ తీసుకుంటాం అన్నట్టు. దీని ద్వారా ప్రతి సంవత్సరం మాకు 2 లేదా 3, ఒకసారి అయితే గరిష్టంగా 4 కూడా మా స్కూల్ నుండి సెలెక్ట్ కావడం జరిగింది సార్. థ్యాంక్ యూ సార్. మనం చూడొచ్చు దుబ్బా ప్రభుత్వ పాఠశాలకు సంబంధించి మాట్లాడుకుంటే చాలా మంచి ఫ్యాకల్టీ ఉంది. ఇక్కడ పిల్లలు కూడా చాలా మంచి దాంట్లో సెలెక్ట్ అవుతూ ఉన్నారు అని చెప్పి చెప్తా ఉన్నారు. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే బడిగంట మోగిందని చెప్పుకోవచ్చు. సో నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే స్కూల్స్ అనేవి రీఓపెన్ అయినాయి. ప్రభుత్వ పాఠశాలలతో పాటు ప్రైవేట్ పాఠశాలలు కూడా ఇవాళ రీఓపెన్ చేయడం జరిగింది. సో ప్రభుత్వ పరంగా ఏదైతే పిల్లలు స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బుక్స్ కావచ్చు, అదేవిధంగా యూనిఫామ్స్, బ్యాగ్స్ అవన్నీ కూడా అరేంజ్మెంట్స్ చేయాలి అని చెప్పిన దాంట్లో అన్నీ కూడా వచ్చినాయి. అన్ని వాటికి కూడా సన్నద్ధమైనమని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు ఇక్కడ స్టాఫ్. సో ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ జగదీష్తో బాలు, సుమన్ టీవీ, నిజామాబాద్ నుంచి.